హలో, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ అండి సేమియా కేసర, వెజిటబుల్ సేమియా కేసర అనమాట. ఈ నిమ్మకాయలతో, ఈ ఉల్లిపాయలతో, టమాటాతో తిన్నట్టయితే చాలా బాగుంటుంది. చట్నీతో కూడా తినొచ్చు. ఇదిగోండి, ఈ విధంగా ఎంత బాగుందో కదా. లేడీస్కి ఈజీగా అయిపోయే పని ఉప్మా ఒకటి, సేమియా ఉప్మా అండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. ఇది ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను. ఒక గ్లాస్ సేమియా తీసుకోవాలి. అలాగే ఒక 4 బీన్స్, ఒక క్యారెట్, 4 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, ఒక టమాటా తీసుకోవాలండి. ముందుగా బీన్స్ సన్నగా ముక్కలు కట్ చేసుకుందాం. ఈ విధంగా చుట్టూ తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందామండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలన్నమాట సన్నగా. ఈ విధంగా వీటిని కూడా పక్కన పెట్టుకోవాలండి. అలాగే క్యారెట్ కూడా చెక్కు తీసుకొని వాటిని కూడా మనం సన్నగా ముక్కలు కట్ చేసుకుందాం. ఈ విధంగా క్యారెట్లు కూడా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ కట్ చేసాం కదా, ఇవి కూడా ప్లేట్లో పెట్టేసుకోవాలి. అలాగా ఇవన్నీ టమాటాలు, బీన్స్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక కొద్దిగా ఆయిల్ వేసుకొని బండిలో సేమియా వేపుకోవాలండి లైట్గా. ఓకే, మాడకుండా లైట్గా వేగితే సరిపోతుంది. ఈ విధంగా వేపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేపుకోవాలండి. ఇప్పుడు వేరే బండి తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి వేసుకోవాలండి. అలాగే కొంచెం మినపప్పు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, జీలకర్ర కూడా 1 స్పూను వేసుకోవాలి. ఇవన్నీ వేగాలండి. మరి మాడకుండా లైట్గా వేపుకోవాలన్నమాట గోల్డ్ బ్రౌన్ కలర్లో. ఈ విధంగా వేగిన తర్వాత అందులో ఉల్లిపాయలు, క్యారెట్, బీన్స్ ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని వేపుకోవాలండి. అంటే ఇవన్నీ మగ్గాలన్నమాట. చూసారా, ఈ మొత్తం ఇలా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒకసారి మనం గరిటతో తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత కాసేపు ఆగినాక మూత పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవటం వల్ల మనకి మాడకోకుండా ఒకసారి కలుపుకొని తర్వాత మూత పెట్టుకుంటే మనకి ముక్కలు మగ్గుతాయి అన్నమాట. ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ అయినాక మూత తెచ్చి చూడాలండి. ఇందులో కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. మనకు అల్లం ముక్కలు వేసినాక ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇంకొంచెం సేపు మగ్గనిద్దామండి. ముక్కలు కొద్దిగా పచ్చిగా ఉన్నాయి కదా, కొంచెం ఒక 5 మినిట్స్ అయినాక ఇందులో స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలండి. కొద్దిగా అంటే వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుంటే బాగుంటుందని వేసాను. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే వేసుకోక్కర్లేదు. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం అన్నీ ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకుంటే 1 నిమిషంలో మగ్గిపోతాయండి. ఇంకంతేను. చూసారా, మగ్గిపోయింది. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకున్నాం కదా. కలుపుకున్నాక ఇందులో 1 గ్లాసు సేమియాకండి 2 గ్లాసులు వాటర్ పోసుకుందాము. ఈ విధంగా చూసారా, ఏ గ్లాస్తో అయితే అవుతుందో అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఒకసారి కలుపుకున్నాక తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టుకుందాము. ఈ విధంగా మూత పెట్టుకోవడం వల్ల మనకి అవి వాటర్ అది మరుగుతాయి కదా. మరిగిన తర్వాత మనము సేమియా వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా నీళ్ళు మరిగిపోయినాయండి. ఇప్పుడు తీసేసి మనము ఈ సేమియా ఉన్నాయి కదండి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకోవటం వల్ల చూసారా, సేమియా మొత్తం ఇదైపోయిందనమాట. చాలా స్లోగా, ఇంకా మూత పెట్టకూడదండి. మూత పెట్టుకోకుండా మనకు సేమియా ఉడుకుతుంది అన్నమాట. లేకపోతే మెత్తగా అయిపోతుంది. ఇంకంతే, మూత తీసేసి ఉంచాలి. కొద్దిగా నీళ్ళు ఎగిరిపోయినాయి కదండి, పూర్తిగా ఎగిరేదాకా ఉంచుకోవాలన్నమాట. కొంచెం గొంతు బాగోలేదండి, ఏమి ఇది అవ్వకండి. కొంచెం ఈ విధంగా అయిపోయిందండి. ఇంకొక కొద్దిసేపు ఉంచితే అయిపోతుంది. చూసారా, మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయినాయి. ఇందులో మనం జీడిపప్పులు వేపుకొని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత లేకపోతే పల్లీలు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు వేసుకున్నాను అనమాట. అంతేనండి. వేరే బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా కప్పులోకి తీసుకొని బౌల్లో పెట్టుకొని మనం చట్నీ అన్న వేసుకోవచ్చు. దాంతోనన్నా తినొచ్చు, లేదా నిమ్మకాయలు కానీ, ఉల్లిపాయలు కానీ, ఒక టమాటా కానీ చట్నీ కావాలంటే వేసుకోవచ్చండి. చూసారా, తీయంగానే ఎంత బాగుందో. జీడిపప్పులు స్వీట్ కార్న్తో చాలా బాగుంది. పిల్లలు చాలా ఇష్టపడతారండి. ఈ విధంగా తింటే చాలా చాలా బాగుంటుంది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.